హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. అభి అలా గట్టిగా పిలవగానే హా అని తలెత్తి అభి వైపు చూస్తుంది. అభి తనని చూసి దగ్గరకు వచ్చి ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు. దానికి జాను ఏమీ లేదన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది. జాను డల్గా ఉండటం గమనించిన అభి జాను ముందర మోకాల మీద కూర్చొని ఏమైందిరా, ఎందుకలా ఉన్నావు, నిన్ను ఎవరన్నా ఏమన్నా అన్నారా అని అడుగుతాడు. అయినా సరే జాను ఏమీ సమాధానం ఇవ్వకుండా కొంచెం టైర్డ్ అయ్యాను, రెస్ట్ తీసుకుంటాను కొంచెం సేపు అని చెప్తుంది. అభి తనని పర్సనల్ రూమ్లోకి తీసుకుని వెళ్ళి కొంచెం సేపు పడుకో, నా వర్క్ అవ్వగానే నిన్ను వచ్చి లేపుతాను, ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం, ఎక్కువగా ఏమీ ఆలోచించొద్దు, నువ్వు దేని గురించి అయినా బాధపడుతూ ఉంటే ఆ విషయం నాతో చెప్పచ్చు, నేను చేయగలిగిందైతే ఖచ్చితంగా నీ బాధ పోగొట్టేటట్టు చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు. జాను రూమ్లో కూర్చొని ఇలా అనుకుంటూ ఉంటుంది. నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నానా, వాళ్ళు అభి గురించి అలా మాట్లాడడం నేను తీసుకోలేకపోతున్నాను. అభి నా వాడు కదా, తనని నేను ఇంకొకరితో అస్సలు ఊహించుకోలేకపోతున్నాను. అక్కడ ఇంట్లో చూస్తే వల్లి మా ఇద్దరిని దూరం చేయాలని చూస్తుంది. ఇక్కడ ఆఫీసులో ఏమో అభిని ఎలా పడేయాలా అని ఆలోచిస్తున్నారు. ఎందుకు వీళ్ళందరికీ నా అభినే కావాలా? ఆ అమ్మాయి గురించి అభికి చెప్పి ముందు ఇక్కడి నుంచి వాళ్ళని జాబ్ మాన్పించేయాలి. లేకపోతే ఏ రోజు ఏం జరుగుతుందని టెన్షన్గా ఉంటుంది. అసలు ఆ వల్లి ఇంటెన్షన్ నాకు అస్సలు అర్థం కావట్లేదు. వచ్చిన రోజు నుంచి చూస్తున్నాను. అభిను చూసేటప్పుడు తన చూపు మారిపోతుంది. కావాలనే తన ముందు ఎక్స్పోజింగ్ చేయటం, అభి హాల్లో ఉంటే ఏదో ఒకటి తనతో మాట్లాడుతూ ఉండటం, అవన్నీ జాను గమనిస్తూనే ఉంది. అత్తయ్యతో మాట్లాడి ఆ వల్లిని ఇంట్లో నుంచి పంపించేయాలి. అలానే నేను అభిని ఇష్టపడుతున్న విషయం కూడా తొందరగా అభికి చెప్పాలి. లేకపోతే మా మధ్య మూడో మనిషి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ అభి ఏమో జాను ఎందుకలా డల్గా ఉంది అని అనుకొని ప్రియాని పిలుస్తాడు. జాను ఎందుకలా ఉంది ప్రియా, బయట ఏమన్నా జరిగిందా, తనను ఎవరన్నా ఏమన్నా అన్నారా అని అడుగుతాడు. దానికి ప్రియా వాళ్ళు క్యాంటీన్లో ఉన్నప్పుడు జరిగిన విషయం అంతా అభికి చెప్తుంది. అదంతా విన్న అభి సరే నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను అని చెప్తాడు. ప్రియా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అభి అక్కడి నుంచి జాను దగ్గరికి వెళ్తాడు. జాను బెడ్ రెస్ట్కి ఆనుకొని పక్కకి చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. అభి వెళ్ళి తన దగ్గర కూర్చొని జాను చేతిని తన చేతిలోకి తీసుకుంటాడు. జాను తల తిప్పి అభి వైపు చూస్తుంది. అభి, వాళ్ళు ఏదో నా గురించి అలా మాట్లాడారు అని ఇంతగా బాధపడుతున్నావా? అయినా నువ్వు వాళ్ళని అక్కడే తిట్టేశావు కదా, ఇంకా నీకు కోపం పోకపోతే మళ్ళీ వెళ్ళు, వాళ్ళతో నువ్వు ఏం చెప్పాలనుకుంటే అది చెప్పేసే, అంతేకాని ఇలా బాధపడుతూ కూర్చోకు. నన్ను ఎంతమంది ఎలా చూసినా నాకు నువ్వు మాత్రమే కావాలి, అర్థమయ్యిందా, నువ్వు మాత్రమే. నా లైఫ్లో ఇంకొకరు ఉండరు, నిన్ను తప్ప నేను ఇంకెవ్వరిని నా లైఫ్లోకి రానివ్వను. నీకు అలాంటి భయం ఏమీ వద్దు. ఏదన్నా ఉంటే మొహం మీదే అడిగే, నేను ఏమీ అనుకోను. ఇలా నీలో నువ్వే బాధపడితే ఎలా? వాళ్ళు నన్ను పడేయాలి అనుకుంటే నేను వాళ్ళ ప్రేమలో పడిపోతానా? మరి ఎందుకు నువ్వు ఇలా దిగులు పడటం? జాను, వీళ్ళ సంగతి వదిలే. మరి వల్లి, తనకు కూడా నీ మీద ఇష్టం ఉంది. తను నా నుంచి నిన్ను దూరం చేయాలనుకుంటున్నారు. కావాలని నా ముందర నీతో క్లోజ్గా ఉంటుంది. ఇవన్నీ నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. అభి, నేను ఇంత చెప్పినా నువ్వు మళ్ళీ దాని గురించి ఆలోచించి ఇలా బాధపడటం ఏమన్నా బాగుందా? నేను నీకు మాత్రమే సొంతం, కేవలం నీకు మాత్రమే. ఇంకెవ్వరు ఎన్ని ప్లాన్లు వేసినా నేను నిన్ను ఎట్టి పరిస్థితిలో వదలను. దాని గురించి నువ్వు ఎలాంటి భయము పెట్టుకోవద్దు. మనకు దొరికిన ఈ కాస్త సమయాన్ని కూడా మనం సంతోషంగా గడపకుండా
ఇలా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి ఎందుకు బాధపడటం? కాబట్టి నీ బుర్రలో పిచ్చి పిచ్చి ఆలోచనలు అంతా పెట్టుకోవద్దు. హ్యాపీగా కొంచెం సేపు రెస్ట్ తీసుకో. ఇంకొక హాఫ్ అన్ అవర్లో నా వర్క్ కూడా అయిపోతుంది. బయటికెళ్ళి లంచ్ చేసి అటు నుంచి అటే ఎక్కడికైనా వెళ్దాము, సరేనా? జాను సరే అని తల ఊపుతుంది. తర్వాత జాను పడుకునే వరకు తన పక్కనే ఉండి జాను నిద్రపోయింది అని అనుకున్నాక వెళ్ళి తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు అభి. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.